స్థిరపరచిన కార్యము ఏదెను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము ప్రభు స్థిరపరచిన కార్యము ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము. గరి 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 సరే గరి 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 గమ పమ గరి దమ గరి జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం మీరురి హృదయాలలో నిండాలి భావము మీరురి హృదయాలలో నిండాలి ఆనందము నిండాలి సంతోషము ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము. ఈనాటి ఇది పూజలో భోగినాల కొనిగల కిరణ్ బాబు కిరణ్ బాబు మేఘన ఇద్దరు కూడా వివాహ బంధంలో ఐక్యమై ఈ రోజున ఈ యొక్క రిసెప్షన్ కార్యక్రమం ద్వారా ప్రత్యేకంగా దేవునికి వందనాలు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉండగా దేవుడు దీవించాలని కిరణ్ బాబు వారి యొక్క తండ్రి యొక్క ఆత్మకు విశ్రాంతిని దయచేయాలని వారి యొక్క తల్లి కొనిగల జ్యోతి వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయాలని బిడ్డ కుమార్తె యొక్క తల్లిదండ్రులు చుట్టుపల్లి వెంకట నరసింహుడు తెలంగాణ
దేవుడు దీవించాలని ఆశీర్వదించాలని ఈ యొక్క దివబలి పూజలో మనందరం కూడా దేవుని యొక్క ఆశీస్సులు వీరికి నిండుగా దయచేయాలని అందరం కూడా ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన యొక్క పరమ రహస్యములను కొనియాడే యోగ్యుల మగుటకు మన పాపములను ఒప్పుకుందుము. గొప్ప తప్పు అందుచేత నిత్య కనిపైన పరిశుద్ధ మరియమాతను ఈశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలో నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, మానవ జాతిని సృష్టించినప్పుడు స్త్రీ పురుషులు ఐక్యము కావాలని నీవు చిత్తగించింది. ఇప్పుడు వివాహ బంధములో ఐక్యమై ఉన్న మీ సేవకులను మీ స్థిర ప్రేమ బంధమందు ఏకము చేయమని మనం చేయుచున్నాము. ఈ విధముగా నీవు వారి ప్రేమను ఫలింప చేయగా నీ అనుగ్రహంతో వారు నీకు ప్రేమ సాక్షులుగా జీవించినట్లు అనుగ్రహింపు. నీతో పవిత్ర ఆత్మతో కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. రెండవ అధ్యాయం 21వ వచనం నుంచి 24వ వచనం వరకు. ఆదికాండము 2వ అధ్యాయము 21వ వచనం నుంచి 24వ వచనం వరకు. అప్పుడు దేవుడైన యావే నరుని గాఢ నిద్రపోవునట్లు చేశాడు. అతడు నిద్రపోవునప్పుడు ఆయన అతని ప్రకటెముకను దానిని తీసి ఆ చోటును మరలా మాంసముతో పూడ్చెను. తాను నరుని నుండి తీసిన ప్రకటెముకను స్త్రీగా రూపొందించి దేవుడైన యావే ఆమెను అతని కడకు తోడుకొని వచ్చాను. అప్పుడు నరుడు చివరకు ఈమె నా వంటిదైనది, ఈమె నా ఎముకలో ఎముక, నా దేహములో దేహం, ఈమె నరుని నుండి రూపొందించినది కావున నారియగును అనేను. కావుననే నరుడు తన తల్లిదండ్రులను విడనాడి ఆలిని హత్తుకొని పోవును, వారిరువురు ఏక శరీరులగుదు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను, కన్నీటితో పాదాలు కడిగింది, తన ముళ్ళతో పాదాలు తుడిచింది, కన్నీటితో పాదాలు కడిగింది, తన ముళ్ళతో పాదాలు తుడిచింది. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన దేవారాధన ఆత్మీయ ఆలాపన. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన దేవారాధన ఆత్మీయ ఆలాపన. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. జుంటలేని వాళ్ళకన్నా మధురమైన నీ వాక్యం, ఆ వాక్యమే నన్ను బ్రతికించెను. జుంటలేని వాళ్ళకన్నా మధురమైన నీ వాక్యం, ఆ వాక్యమే నన్ను బ్రతికించెను. హల్లెలూయా ఆలాపన, హల్లెలూయా 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 ఆరాధన, ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆలాపన. ప్రీత మత్తయ్య గారు రాసిన సువిశేషంలోని
మొదటి భాగము ప్రభువా మహిమ కలుగునుగాక. గీత మత్తయి గారు రాసిన సువార్త 19వ అధ్యాయం 3వ వచనం నుండి 6వ వచనం వరకు. శోధించుటకై పరిసయ్యులు యేసు వద్దకు వచ్చి, ఏ కారణము చేతనైనా భర్త భార్యను పరిత్యజించుట తగునా అని ప్రశ్నించారు. ప్రారంభం నుండి సృష్టికర్త వారిని స్త్రీ పురుషులుగా సృష్టించినట్లు మీరెరుగరా? ఈ కారణము చేతనే పురుషుడు తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకుని ఉండును, వారిరువురు ఏక శరీరులై ఉందురు. కనుక వారిరువురు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉన్నారు. దేవుడు సలకలిచిన జంటను మానవ మాతృడు వేరు కలపరాదు అని యేసు పలికెను. ఇది ప్రభుని సువిశేషము. స్తోత్రం. తండ్రి స్తోత్రం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఏకదేవా వందనం, ప్రియేకదేవా వందనం, ఏకదేవా స్తోత్రం. ప్రియేకదేవా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. బాబు మేరా ఇద్దరు కూడా వివాహ బంధంలో ఐక్యపడినటువంటి గుడి కొరకు ప్రార్థన చేయడం కొరకు అందరూ కూడా ఈ దేవాలయంలో అందరూ కూడా సమావేశమై ఉన్నాం. ఈ ప్రార్థనలో పాల్పంచుకుంటూ ఉన్న ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, పెళ్లికి కావాల్సిందేంటి? పెళ్లికి ఏం కావాలి? పెళ్లికి ఏం కావాలి? పాలు కొట్టుంటే చాలా. పెళ్లికి ఏం కావాలి? పెళ్లికి ఏం కావాలి? దేవుని ఆశీర్వాదం, దేవుని యొక్క ఆశీర్వాదం ఉండాలి. ఇంగ్లీష్లో ఒక సామెత అంటూ ఉంటారు, మ్యారేజ్ చేస్తారు మేడ్ ఇన్ హెవెన్ అని. అమ్మాయికి ఏ ఊరు అడిగితే ఏ ఊరు? కర్నూలు. కర్నూలు ఎక్కడ? మారుమూల పెట్టలంక గ్రామం ఎక్కడ? ఎవరైనా అనుకుంటాము ఎంత దూరం నుంచి ఎలా పరిచయం అని అంటే వాళ్ళిద్దరికి ఆన్లైన్ పరిచయం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఏది ఏమైనప్పటికీ ఇదిగో వాళ్ళు తెలిసి తెలియక ఒకటి అయ్యారు. వివాహ బంధంలో వారు ముడిపడి ఉన్నారు. ఎందుకు ఈ రోజున మరలా ఈ దైవ సన్నిధిలో, దేవుని సన్నిధిలో వీరిద్దరూ కూడా మరలా ఈ యొక్క దైవ సన్నిధిలో దేవుని యొక్క తోడ్పాటు వల్ల ఇక్కడ కూర్చొని ఉన్నారంటే దేవుని అనుగ్రహం కోసం. ఈ రోజున మరి ఈ రిసెప్షన్ కార్యక్రమాన్ని, ఈ విందు కార్యక్రమాన్ని ఎందుకు మరలా వారు ఏర్పాటు చేసుకుని ఉన్నారంటే వారి కోసం మనందరం కూడా ప్రార్థన చేసి దేవుని యొక్క ఆశీర్వాదాలు వీరికి ఉండాలి అని ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, వివాహము శుభలేఖలలో రాస్తూ ఉంటారు. శుభలేఖలలో వివాహము ఘనమైనది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది దైవ కార్యం, దేవుడు ఏర్పాటు చేసినటువంటి కార్యం. అక్కడ మనం కొన్ని మాటలు తీసుకొని వచ్చాడు. జంతువులన్నింటినీ కూడా తీసుకొని వచ్చినప్పుడు ఈ జంతువులలో ఏది కూడా మానవునికి సరైనటువంటి తోడు జోడు లేకపోతే ఈడు కుదరలేదు. అమ్మాయి అబ్బాయిని చూడగానే ఏమంటారు? ఈడు జోడు బాగుంది అంటారు. ఈడు జోడు బాగుంది అంటారు. వాళ్ళిద్దరిని వాళ్ళ యొక్క ఎత్తును బట్టి కానీ, వాళ్ళ యొక్క రంగును బట్టి కానీ, వాళ్ళ చూపులను బట్టి కానీ ఏం చెప్తూ ఉంటారు? ఈడు జోడు బాగుంది అని చెప్తూ ఉంటారు. అందుకని ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆదిలో దేవుడు ఈ స్త్రీని రూపొందించక ముందు సకల సృష్టిని కూడా ఇదిగో ఆ మానవునికి తోడుగా తీసుకొని వచ్చినప్పుడు ఏది కూడా సరైనటువంటి తోడుగా అవ్వలేదు. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే మానవుని
గాఢ నిద్రలోనికి పోయేలాగా చేసి అతని ప్రక్కటి ముక్కలు తీసి స్త్రీని రూపొందించాడు ప్రేమైనటువంటి సహోదరు. ఎందుకంటే ఆ స్త్రీ మానవుల నుండి ఆదాము నుండి సృష్టించబడింది కాబట్టి అనేకమైనటువంటి కిరణ్ బాబు మేఘన ఈ బిడ్డల కోసం మనందరూ కూడా ప్రార్థన చేయడానికి మనందరూ కూడా వచ్చారు. ఈ రోజుల్లో పెళ్లిళ్ళు చూస్తే భయం వేస్తూ ఉంటాం, అవునా? ఒక రోజుకి విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి వారు ఉన్నారు. కొన్ని నెలలు లేకపోతే కొన్ని సంవత్సరాలు కలిసి ఉండటం, కలిసి ఉండి ఆ తర్వాత మా ఇద్దరికి కుదరటం లేదు. ఈ రోజుల్లో చాలా ఈజీగా మా ఇద్దరికి అండర్స్టాండింగ్ కుదరట్లేదు, లేకపోతే మా ఇద్దరు ఆలోచనలు కలవటం లేదు. అందుకని ఇక తెగదెంపులు చేసుకోవడం. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుల, ఈ రోజున మనందరూ కూడా ఈ ఇద్దరికి కూడా చెప్పగలిగినటువంటి మంచి మాటలు ఏంటి? ఎవరు ఆదర్శం అంటే ఇది మన తల్లిదండ్రులు చాలా ఆదర్శం. వాళ్ళు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు లేకపోతే 5 సంవత్సరాలు కలిసి కాదు, 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు షష్టి పూర్తి చేసుకున్నటువంటి దంపతులను మనం చూస్తూ ఉంటాం. మన తాతలను మనం చూస్తూ ఉంటాం. ఈ విధంగా వారు ఏ విధంగా కలిసి ఉన్నారు, అన్ని సంవత్సరాలు ఎలా కలిసి ఉన్నారు, అన్ని సంవత్సరాలు కలిసి ఎలా జీవించారు అనేటువంటిది వాళ్ళ జీవితం మనకు ఆదర్శం. వివాహము వేదన ఇద్దరు కూడా ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి 4 విషయాలు ఏంటంటే, ఈ 4 విషయాలు మీరు గుర్తుపెట్టుకున్నప్పుడు, ఈ 4 విషయాల మీద మీ కుటుంబ జీవితాన్ని, మీ దాంపత్య జీవితాన్ని నిర్మించుకున్నప్పుడు మీ జీవితం సంతోషంగా సాఫీగా కొనసాగుతుంటుంది. ముందుగా ఏముండాలంటే విశ్వాసం ఉండాలి. ఎవరి మీద విశ్వాసం ఉండాలి? దేవుని మీద విశ్వాసం ఉండాలి. ఈ విశ్వాసం ఎలా కలిగింది? దేవాలయానికి రావడం వల్ల, గుడికి రావడం వల్ల, వినుట వలన విశ్వాసం కలిగేదని బైబిల్ గ్రంథం చెబుతూ ఉంటుంది. ఏం వినాలి? బయట అనేకమైనటువంటి మాటలు వినపడతాయి, బయట అనేకమైనటువంటి తుచ్చ విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం. ఏ మాటల వలన విశ్వాసం కలిగింది అంటే దేవుని మాటలు వినటం వల్ల విశ్వాసం కలిగింది. కాబట్టి ఏం చేయాలి? మీరు ప్రతి ఆదివారం ఇక్కడ ఉంటారు, హైదరాబాద్ ఎక్కడికి వెళ్ళినా దేవాలయం అనేటువంటి ఉంటుంది, ప్రార్థనాలయం అనేటువంటి దేవాలయానికి వెళ్ళండి, దేవుని మాటలు వినండి, దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించండి. దేవుని పట్ల భయభక్తులు ఏమి నేర్పిస్తూ ఉంటాయంటే పాపము చేయకుండా పాప భీతిని నేర్పిస్తూ ఉంటాయి. కాబట్టి విశ్వాసం వలన, వినుట వలన విశ్వాసం కలిగింది, విశ్వాసం వలన దేవుని పట్ల భయభక్తులు కలుగుతాయి. ఆ భయభక్తులు మిమ్మల్ని ఒక మంచి మార్గంలోనికి నడిపిస్తూ ఉంటాయి. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుల, రెండవది పవిత్ర నామమున అవనిలో ననాదు కోరిక పూజించమనిలో నిన్నిగా, పూజించమనిలో నిన్నిగా, నిత్యం నిన్ను నిత్యం నిన్ను విడువక నా సర్వం సర్వదేవా అంగీకరించుమా, ఆశీర్వదించుమా, అంగీకరించుమా, ఆశీర్వదించుమా, నా సర్వం సకలము నీవేగా, నా జీవన ప్రాణము నీవేగా, నా సర్వం సకలము నీవేగా, నా జీవన ప్రాణము నీవేగా, నాలో నీవు మీరు అర్పించు ఈ బలిని సర్వశక్తి గలపతైన సర్వేశ్వరుడికి అంగీకారం కొరకు ప్రార్థింపుము. ప్రభు నామస్తుతి మహిమల కొరకును, నా ప్రయోజనముల కొరకును, ప్రయోజనముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ప్రార్థించుదాం. ఓ ప్రభువా, ఈనాడు పవిత్ర వివాహ బంధముతో ఏకమైన వీరి కొరకు మేము అర్పించు ఈ అర్పణలను దయతో స్వీకరింపు.
నీవు పెద్ద మనసుతో ప్రారంభించి నీ బంధం నీ అనుగ్రహంతో చిరకాలము వద్దున్నట్లు దీవింపు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతో ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకం. ఎలా అయినా నీవు వివాహ ఒప్పందమును ఒక మధురమైన సమైక్యపు కాటిగాను ఎప్పటికీ విడిపోనట్టు ప్రేమ బంధములను రూపొందించితివి. తద్వారా పవిత్రమును ఫలభరితమైన పవిత్ర వివాహము నీవు నీ సొంత బిడ్డలుగా దత్తత చేసుకోనదలిచిన సంతానాభివృద్ధికి దోహదపడునుగాక. ఓ సర్వేశ్వర, నీ సంకల్పానుసారం నీ కృపా సహాయముతో వివాహములోని వివిధ ఫలములను అత్యద్భుత విధముగా సార్థకమనుచున్నారు. బిడ్డల జన్మము ద్వారా ప్రపంచము అందముగా రూపొందుచున్నది. మా ప్రభువైన క్రీస్తు ద్వారా జ్ఞానస్నానములో వారు పొందు నూతన జననము ద్వారా స్త్రీ సభ అభివృద్ధి చెందుచున్నది. మా రక్షకుడైన క్రీస్తు ద్వారా దేవదూతలు సకల పునీతులు నిరతము నిస్తుతులను పాడుచున్నారు. వాళ్ళతో కలిసి మేము నీ మహిమను కీర్తించుట ఎట్లనగా, రెండు చేతులు జోడించుకుందాం. కిరణ్ బాబు మేఘనాల కోసం మనందరూ కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు వారిని బలపరచాలని, ఆశీర్వదించాలని, యవ్వన ప్రాయంలో వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క నిర్ణయాలు, వారి యొక్క నడక ఎల్లప్పుడూ కూడా దేవునికి ఇష్టమైనటువంటి విధముగా వారికి దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ఉండులాగున దేవుడు వారిని దీవించాలని, ఆశీర్వదించాలని అందరూ కూడా వారి కోసం ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఒట్టియు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు పొందుచున్నాను. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏవలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై దారవోయబడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నరసింహుడు ఎలా నాకమ్మ వాళ్ళని దీవించి ఆశీర్వదించండి. ఇప్పుడు గల జ్యోతి కిరణ్ బాబు యొక్క తల్లిని దీవించండి, ఆశీర్వదించమని మరణించినటువంటి కిరణ్ బాబు వారి యొక్క తండ్రి ప్రభుదాసు వారి ఆత్మకు విశ్రాంతిని దయచేయమని
వివాహ బంధములు ఈ రోజు నుంచి వారు వేస్తూ ఉన్నటువంటి అడుగులు మీరు తోడు కాబట్టి దీవించి ఆశీర్వదించమని, వారు వేసేటువంటి అడుగులు తప్పటి అడుగులు కాకుండా నీ మీద నమ్మకంతో, విశ్వాసంతో, ఒకరి పట్ల ఒకరి నమ్మకంతో, ప్రేమ కలిగి ప్రార్థనా జీవితంతో వారి యొక్క జీవితాన్ని నూరేళ్ల పంటగా ముందుకు సాగిపోయేటువంటి విధంగా దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఈ యొక్క ప్రభువుకు పిలువబడిన వారి జనులు, ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించినప్పుడు నేను ప్రాప్తురాలను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత నందును. యేసు బలియాగముగా పరమాత్మత విందు విందులోన పాల్గొనరారే, ప్రియమునరారే, విందులోన పాల్గొనరారే. మీ బిడ్డకు ఏం పేరు పెట్టదలుచుకున్నారు? కిరణ్ బాబు మేఘనా కొరకు తిరుసభ నుండి ఏమి కోరుచున్నారు? జ్ఞానస్నానం. మీ బిడ్డకు జ్ఞానస్నానం మిమ్మల్ని అడుగుతున్నారు. వీరిని విశ్వాసమునందు దృఢపరచి దేవుని ఆజ్ఞలను అనుసరింపచేయచ్చు దైవ మానవ ప్రేమ యందు తెచ్చవలను. ఇవి బాధ్యతలు నిర్వహింప సిద్ధంగా ఉన్నారా? తల్లిదండ్రులు తమ బాధ్యతలు నెరవేర్చడంలో మీరు వారికి తోడ్పడ సిద్ధంగా ఉన్నారా? కిరణ్ బాబు మేఘన ప్రేమైనటువంటి బిడ్డలారా, క్రైస్తవ సంఘం అమితానందముతో మేము ఆహ్వానిస్తున్నది. ఈ సంఘము పేరిట నేను మీపై సిలువ గుర్తు వేయుచున్నాను. మీ తల్లిదండ్రులు, జ్ఞాన తల్లిదండ్రులు కూడా మీపై సిలువ గుర్తు వేయరు. ఇందువలన మన రక్షకుడైన క్రీస్తునాథుని మీరు సొంతమగుచున్నారు. సర్వశక్తి కలిగిన సర్వేశ్వర, మీరు మీ కుమారుని ఈ లోకమునకు పంపితిరి. వారు మా నుండి పిశాచ శక్తిని పారద్రోలి మమ్మ అంధకారం నుండి అతిశయమైన మీ ప్రకాశము నుండి చేర్చిరి. కావున ఈ బిడ్డల నుండి జన్మ పాపమును తొలగించుడు, వీరిని పవిత్రాత్మకు నివాసయోగ్యముగా ఆలయముగా చేయమని బ్రతిమాలుచున్నాం. అనాథుడైన క్రీస్తు నందుని ద్వారా ఈ మనవి చేయుచున్నాము. రక్షణాయుతమైన తైలముతో మేము అభ్యంగనము చేయుచున్నాము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు క్రీస్తు మేము బలపరచునుగాక. మీరు తీసుకొని వచ్చిన కిరణ్ బాబు మేఘన ఈ బిడ్డలు జ్ఞానస్నానముందు నీటి వలన, పవిత్రాత్మ వలన, ప్రేమామయుడైన దేవుడి నుండి నూతన జీవమును పొందబోచున్నారు. మీరు మీ బిడ్డలను విశ్వాసమునందు పెంచుటకు శ్రద్ధ వహించుడు. మూలమున వారు పాపములకు దూరమై దైవ జీవమునందు దినదినాభివృద్ధి చెందగలరు. కావున విశ్వాసముతో మీరు ఈ బాధ్యత నిర్వహించదలిసిన మీ జ్ఞానస్నానముకు మీరు ఇచ్చిన వాగ్దానము స్మరింపుడు. ఇప్పుడు మరలా పాపమును త్యజించుచు క్రీస్తునాథుని యందు విశ్వాసమును ప్రకటింపుడు. ఈ విశ్వాసముని మీ బిడ్డలు జ్ఞానస్నానమందు పొందబోచున్నారు. అందరూ కూడా చెబుదాం. మీరు పిశాచిని త్యజించుచున్నారా? దాని క్రియలను త్యజించుచున్నారా? దాని ఆకర్షణలన్నిటిని త్యజించుచున్నారా? మీరు పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గలపతి అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నారా? అతని ఏకసుతుడును మన నాథుడైన యేసుక్రీస్తు కన్యమరియు నుండి పుట్టి పాటుపడి మరణం పొంది సమాధి చేయబడి చనిపోయిన వారి నుండి లేచి విశ్వసించుచున్నారా? పరిశుద్ధాత్మను, పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల బాంధవ్యమును, పాపముల మన్నింపును, శరీర ఉద్ధానమును, నిత్య జీవమును విశ్వసించుచున్నారా?
ఇప్పుడు మనం ప్రకటించిన తిరుసభ విశ్వాసములో కిరణ బాబు మేఘన జ్ఞాన స్నానం పొందుటకు మీరు సమ్మతించుచున్నారా? మేము పాపం నుండి విడుదల చేసి నీటి వలన పవిత్రాత్మ వలన నూతన జీవం ఇచ్చున్నారు. వారి ఇప్పుడు మేము విస్మాతయం అభ్యంగనము చేయుచున్నారు. దీని ఫలితముగా మీరు దేవుని ప్రజలలో చేరి గురువు బోధకుడు రాజునైన క్రీస్తునాథునితో నిత్యకాలం ఐక్యమవంతులుగాక. కిరణ బాబు మేఘన మీరు నూతన సృష్టి అని క్రీస్తునాథుని ధరించి ఉన్నారు. ఈ తెలుపు వస్త్రము మీ క్రైస్తవ ఘనతకు గుర్తు. మీ బంధుమిత్రులు సమాప్తకులను అనుసరించి నిత్య జీవములో ప్రవేశించే వరకు దీనిని నిర్మలముగా ఉంచుకొనుడు. ఆమేన్. క్రీస్తు జ్యోతిని స్వీకరింపుడు. తల్లిదండ్రులారా, జ్ఞాన తల్లిదండ్రులారా, ఈ దీపకుని ఎల్లప్పుడూ వెలుగుచుండనిండు. మీ బిడ్డలు క్రీస్తునాథుని వెలుగును పొంది ఉన్నారు. మీరు ప్రకాశపుత్రులుగా జీవింపబలను. విశ్వాసమునందు స్థిరపడి క్రీస్తునాథుని పునరాగమన సకల ప్రీతులతో ఎదురేగి వారిని కలుసుకుందురుగాక. ఆమేన్. గురువుల విశ్వాసులందరి సర్వేశ్వరుడు మీ పరస్పర ప్రేమను స్థిరపరచునట్టు నిరీక్షకు వచ్చి ఉన్నారు. క్రీస్తునాథుడు మీ ప్రేమను హేళనముగా ఆశీర్వదించున్నారు. జ్ఞాన స్నానము ద్వారా వారి ఇదివరకు మేము పవిత్రపరిచి ఉన్నారు. ఇప్పుడు ఈ సంస్కారము ద్వారా వారు మీకు ఇంకా అధిక వరములను వసుకుచున్నారు. ఈ వివాహ బంధమును నిరంతరము ప్రామాణికముగా ఉండి ఈ బాధ్యతను నెరవేర్చుటకు మాకు తగిన శక్తిని ప్రసాదించమని ప్రార్థించండి. కొంచెం ఒక్కసారి అందరూ ఒకసారి చూడండి సార్. ఒకసారి మేడం గారు కనిపించలేదు కొద్దిగా. అది ఒక్కసారి చూడండి సార్. మేడం మీరు కొంచెం ముందుకు వెళ్ళండి. అలా ఒకసారి చూడండి. చేయండి సార్. మేఘనాయన నిన్ను భార్యగా చేకొనుచున్నాను. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నేను నీకు నమ్మకముగా ఉందునని మాటిస్తున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించదను. మేఘనాయన నేను కిరణ బాబునైన నిన్ను భర్తగా చేకొనుచున్నాను. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నేను నీకు నమ్మకముగా ఉందునని మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించేదను. తిరుసభ ఎదుట మీ సమక్షమును వెల్లడి చేసి దేవుడు వాళ్ళ దయతో దీనిని భద్రపరచి దేవుడు చదపరిచిన జంటలు మానవ మాత్రుడు వేరు కలపక ఉండునుగాక. ఒకసారి కిరణ్ బాబు ఒకసారి ఒకసారి ఆగండి, చేద్దు రాండి, ఒకసారి ఫోటో తీసి అమ్మ చూడమ్మా. తల కొంచెం చాలా పట్టుకోమ్మా. మీరు వదిలేయండి సార్. దండ పట్టుకోమ్మా. అలాగే నువ్వు వదిలేసాను. అనుగ్రహించి మమ్మ ప్రేమతో ఆదుకొను.
పవిత్ర మమ్మలందు నీవు ఐక్యపరిచిన వారిని ఒకే ప్రేమ ఏకము చేయమని నేను బ్రతిమాలుచున్నాను. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మీరు కొంచెం ముందు మీరు కొంచెం ముందు రెండు చేతులు జోడించుకోండి, కలుసుకొని దైవాస్పదల కోసం ప్రత్యేకత వీరి కోసం ప్రార్థన చేద్దాం. ప్రభువు మీతో ఉందురుగాక. నిత్య పితైన సర్వేశ్వరుడు మీకు పరస్పర ప్రేమలో ఏకహృదయాలను చేసి క్రీస్తు ప్రభుని సమాధానం మీ యందును మీ కృపయందును ఎల్లప్పుడూ ఉండునట్లు అనుగ్రహించునుగాక. సంతానవరము, స్నేహితులవరము, సమస్త జనులతో సమాధానం ఏకీభవించునుగాక. దేవుని ప్రేమకు సాక్షులుగా జీవించుచు మీరు ఈ లోకమును ఆదరించిన పేద సాదరి మేము పరలోక నిత్య నివాసములకు ఆహ్వానించుడుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరి పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్నందరినీ దీవించి సదాకాలము కాచి కాపాడునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే.
కొత్తగా ఏదో మొదలైందో అంతగా నాకర్థం కాలేదే. మెరుపులా నీ చూపే మందో చినుకులా నాపై వాలిందో మనసిలా నీ వైపే తిరిగిందే. ఇంకో ఆశ రెండో ధ్యాస లేకుండా చేసావు, మాటల్లే నీ మంత్రం వేసి మాయలోకి తోసావు. నా కోసం మారావా నువ్వు, లేక నన్నే మార్చేసావా నువ్వు. నా కోసం మారావా నువ్వు, లేక నన్నే మార్చేసావా నువ్వు. ఓ నవ్వులే చల్లావు, పంచుకోమన్నావు, తొలకరి చిరుజల్లై నువ్వు. కళ్ళకే దొరికావు, రంగులా మెరిసావు, నేలపై హరివిల్లా నువ్వు. నిన్న మొన్నల్లో ఇల్లాలేనే లేనంట, నీతోనే ఉంటే ఇంకా ఇంకా బాగుంటా. మాటల్లోని మారాలన్నీ మంచులాగా మార్చావు. నీకోసం మారాలే నేను, నీతో నూరేళ్ళు ఉండేలా నేను. నీకోసం మారాలే నేను, నీతో నూరేళ్ళు ఉండేలా నేను. ఓ మాటలే మరిచేలా, మౌనమే మిగిలేలా, మనసుతో పిలిచావా నన్ను. ఓ కన్నులే అడిగేలా, చూపులే అలిసేలా, ఎదురుగా నిలిపావా నిన్ను. పైకే నవ్వేలా, లోకం అంతా నువ్వేలా, నాకే ఈ వేళ నేనే నచ్చాని వల్ల. మాటలే దూరం చేసే మాట నీకు చెప్పేలా. ఓ నీ వెంటే ఉంటున్నా నేను, నువ్వే లేకుంటే ఉంటానా నేను. నీ వెంటే ఉంటున్నా నేను, నువ్వే లేకుంటే ఉంటానా నేను. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలో నా అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే. ఏకాఏకి కోపం నువ్వే, కోపంలో నా దీపం నువ్వే, దీపం లేని వెలుతురు నువ్వే, ప్రాణానిలా వెలిగించావే. నిన్ను నిన్నుగా ప్రేమించనా, నన్ను నన్నుగా అందించనా, అన్ని వేళలా తోడుందనా, జన్మ జన్మల జంటవనా. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలో నా అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే. ఏకాఏకి కోపం నువ్వే, కోపంలో నా దీపం నువ్వే, దీపం లేని వెలుతురు నువ్వే, ప్రాణానిలా వెలిగించావే. నిన్ను నిన్నుగా ప్రేమించనా, నన్ను నన్నుగా అందించనా, అన్ని వేళలా తోడుందనా, జన్మ జన్మల జంటవనా.
గుండెరాని సంతోషాన్నే పంచైనా ఎన్నాళ్ళైనా గుర్తుండేటి ఆనందంలో ముంచైనా చిరునవ్వులే సిరిముబ్బగా కట్టనా క్షణమైన కనబడకుంటే ప్రాణమాగదే అడుగైన దూరం వెళితే ఊపిరాడదే ఎండే నీకు తాకిందంటే చెమట నాకు పట్టే చలే నిన్ను చేరిందంటే వణుకు నాకు పుట్టే దేహం నీది నీ ప్రాణమే నేనులే ఒకే ఒక లోకం నువ్వే లోకంలోన అందం నువ్వే అందానికే హృదయం నువ్వే నాకే అందావే ఏకాఏకి కోపం నువ్వే కోపంలోన దీపం నువ్వే దీపం లేని వెలుతురు నువ్వే ప్రాణానిలా వెలిగించావే నిన్నుగా ప్రేమించనా నిన్ను నన్నుగా అందించనా అన్ని వేళలా తోడుందనా జన్మ జన్మల జంటవనా ప్రేమ దేశం యువరాణి భూతప్రాయం విరిబోణి ఏరి కోరి మెచ్చావే తోటరాముణ్ణి కలలు నిన్నే చూస్తున్నాయి ఓయి తీగ నడుమిట తేవోయి పాపురే మెరుపులు వేయి తలుపులు సుడి తిరిగాయి చందన చంచల తొందర మొదలయ్యే పరువం ఎన్ని పరుగులు తీసిందో ఆగనంటూ నీ విరహం
మొన్నటి మొన్న జన్మని వశమనుకున్నా నువ్వే నేనో నేనే నువ్వే యువరాణి భూతప్రాయం విరిబోణి ఏరి కోరి మెచ్చావే తోటరాముని ఆకతాయి అబ్బాయి హాయి పిలిపుల సన్నాయి మనసుపైనే చల్లావే మంచాల సామ్రాణి నా కలలు నిన్నే చూస్తున్నాయి రావోయి రావోయి సిరి సిరి లేత సొగసుల మధుబాయి I wanna follow you. 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 అందమైన పిల్ల నువ్వు ఎక్కడికెళ్ళినా నా వల్ల I wanna follow you. I wanna follow you. ముద్దుగున్నా మాయదారి పిల్ల నీ పర్మనెంట్ అడ్రస్ నా గుండె జిల్లా నే గుద్ది చెప్పుతానే బల్లా I wanna follow you. I wanna follow you. సెల్ ఫోన్ ని సిగ్నలే ఫాలో చేసినట్టు నిన్ను నే ఫాలో చేస్తూ ఉంటా నిన్న నేడు అండ్ టుమారో I wanna follow you. I wanna follow you. I wanna follow you. అందమైన పిల్ల నువ్వు ఎక్కడికెళ్ళినా నా వల్ల I wanna follow you. I wanna follow you. I wanna follow you. I wanna follow you. The party's over here. The party's over here. Make it move. The party's over here. The party's over here. నా నువ్వు కాఫీ షాప్ కెళితే ఆ కప్పు నేనే నీ లిప్పు తాకుతుంటే ఆ సిప్పు నేనే నీ డబ్బు గుండె కొట్టుకుంటే ఆ డబ్బు బీటు నేనే నువ్వు తిప్పుకుంటూ నడుచుకెళ్తే నీ నీడా తోడు అన్ని నేనే I wanna follow you. I wanna follow you. I wanna follow you. I wanna follow you. కళ్ళు మూసుకుని పాలు తాగే పిల్లిలాగా నేను నిన్ను చూడలేదు అని అనుకోకే పిల్ల నువ్వు దూసుకెళ్ళే బాణమని మురిసిపోతే ఎల్లా నిన్ను వదిలిన విల్లు మరి నేనే మళ్ళా నా కంటి చూపు నుంచి నిన్ను కొయ్యలేరు తెంచి ఆ కృష్ణ జీసస్ అల్లా Follow you. I wanna 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 follow you.
handsome. He's so cool, he's so hot, he's just awesome. ఆ కోడినిట్ట తన్ను కళ్ళే గెద్దల్లు చేపనిట్ట ఎత్తు కళ్ళే కొంగల్లే సొత్తునిట్ట కొల్లగొట్టే దొంగల్లే దొంగలించి వీణ్ణి దాచేయాలిలే వీడి పక్కనుంటే చాలు నన్నే చూసి ఆడజాతి కళ్ళ నిండా ఫుల్ జెలసీ మాటల్లో దాచినాడే ఆడంబెమ్ము మూట నా పంప కూల్చినాడే ఠా 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 ఠా. He's so cute, he's so sweet, he's so handsome. He's so cool, he's so hot, he's just awesome. బుగ్గలు రెండు జామ పండు లాగా ఉన్న వీడే పొద్దునొస్తే ముద్దు కాఫీ ఇస్తాలే లంచ్కొస్తే హగ్గు మిల్సే పెడతాలే రాత్రి వస్తే బెడ్ మీద ఇదిగో అమ్మాయి అవి బ్రెడ్ జాము డిన్నర్ తినిపిస్తానులే చీరలొద్దు నగలు వద్దు అమ్మ నాకు వేడి పిల్లలకు అమ్మ నవ్వాలే మగవాడి అందం మీద లేదే ఒక్క పాట వేడి ముందు అందం కూడా ఠా 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 ఠా. He's so cute, he's so sweet, he's so handsome. He's so cool, he's so hot, he's just awesome. He's so cute, he's so sweet, he's so handsome. He's so cool, he's so hot, he's just awesome. చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు అస్తమానం నీలోకమే నామై మరపు చేతనైతే నువ్వే నన్నా నా నెత్తర కులాసా నీ కలలకి చేసా నీ కోసం వయసు వాకిలి కాసా నా అసలు పోగేసా నీ గుండెకు అచ్చేసా నీ రకకు రంగం సిద్ధం చేసా ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది పుడతాని నీ పిచ్చి పట్టింది నీ పేరు పెట్టింది ఉయ్యారం ఓడి కట్టింది గోరింట పెట్టింది సామికి ముక్కులు కట్టింది చుట్టమల్లే చుట్టేస్తాంది చుట్టేస్తాంది చుట్టమల్లే చుట్టేస్తాంది రరరే చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు మత్తుగా మెలేసింది నీ వరాల మగసిరి హత్తుకోలేవా మరి సరసన చేరి వాస్తుగా పెంచానిట్ట 100 కోట్ల సొగసిరి ఆస్తిగా అల్లేసుకో కొసరి కొసరి చిరాముతుల దాడి ఇష్టమే నీ సందడి ముట్టడించి ముట్టేసుకోలేవా ఓసారి చేసారి ఏ బంగారు నక్లీస్
దాదాపు 40 కోట్ల మంది దళితుల ఆత్మగౌరవానికి ప్రతీక బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం అంటే. DJ Pawan Kudari. బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే నువ్వు ఎవరికి ఇంత 80,000 పుస్తకాలు చదివి నువ్వా భారత రాజ్యాంగాన్ని మారావు. ఒక రాష్ట్ర విభజన జరగాలంటే మెజారిటీ వర్గాల అభిప్రాయం అవసరం లేదని చెప్పి ఆర్టికల్ 3 తీసుకొచ్చిండు బాబాసాహెబ్ అంబేద్కర్. భారత రాజ్యాంగం మీకు ఇచ్చిన అన్ని అధికారాలు ఉపయోగించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానిస్తే నా కొడకల్లారా అబ్దుల్ నరికినట్టు నరుకుతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక. Song mixed by DJ Praveen from Nuthalapadu. Song mixed by DJ Praveen from Nuthalapadu. Song mixed by DJ Praveen.
నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. దివి నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. నువ్వు పుట్టక ముందు లోకం చీకటి, నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయిందా ఏమిటి. నీ అందం మొత్తం ఓ బుక్కుగా రాస్తే ఆకాశం, నీ సరస్సుని మొత్తం ఓ బంతిగా చేస్తే భూగోళం. దివి నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ, నన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. నువ్వు పుట్టక ముందు లోకం చీకటి, నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయిందా ఏమిటి. సెల్ఫీ తీస్తున్నా నిన్ను చూస్తూ కెమెరా కన్ను క్లిక్ కొట్టడమే మర్చిపోతుందే. స్పైసీ చూపులతో అట్టా చెంపల్ కొరికేస్తే నువ్వు ఐఫోన్, నువ్వు యాపిల్ సింబల్ గుర్తొస్తోంది. కాఫీ డేలో విన్న సూఫీ మ్యూజిక్ లా గుమ్మా గుమ్మందాని అందం ఒక్కోటి. దేశం బోర్డర్ లోని ఆసం సోల్జర్ లా కాటు కళ్ళ కలలకు నువ్వే సెక్యూరిటీ. దిగి నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ, నన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. నువ్వు పుట్టక ముందు లోకం చీకటి, నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయిందా ఏమిటి. సన్న నడుముంపుల్లోన సగమై ఆ చందమామ భలే లెఫ్ట్ టు రైట్ టు సెటిల్ అయిందే. నాని కనుపాపల్లోన మండే ఓ బ్యూజియామ లావా వరదల్లే చుట్టూ మూడుతోందే. పిల్ల నువ్వే గాని నేమాలో పుట్టుంటే ఎవరెస్ట్ మౌంటైన్ మీద హిట్ ఎక్కిస్తావే. ఓడిగా సున్నలాగా నువ్వు నేను పెనవేస్తే చూసే కళ్ళు పట్ట పగలే ఫ్లడ్ లైట్స్ అవుతాయే. దివి నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ, నన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. నువ్వు పుట్టక ముందు లోకం చీకటి, నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయిందా ఏమిటి. It's a family party. Hey, light setting అక్కర్లే, మైక్ సెట్టుల్ తో పనిలే, మన ఇంటినే చేసేద్దాం డిస్కో థక్కర్లే. నైట్ నైన్ బక్కర్లే, బయటికి లక్కర్లే, ఇలా మనం క్లబ్ అయితే పాపదాయిల్లే. హ్యాపీగా గడిపెల్లా ఏ ఫారెన్ కో వెళ్ళాలా, మనముండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా. ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైఫ్ ఏళ్ళ, మన్నా పేదవడు అడిగే దేవుడు చలో చలో మరి చేసేద్దాం బోలా. It's a family party. It's a family party. It's a family party. It's a family party.
వేసుకో అరే పట్టు చీరే కట్టుకున్న చెప్పుకేక అంటూ నువ్వు కుమ్మేసుకో. It's a family